మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. చిన్నారి హారిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కుక్క కాటుకు గురై ర్యాబిస్ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్న చిన్నారి హారికకు సంవత్సరం పూర్తి అయింది. చిన్నారి హారిక పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారికి ర్యాబిస్ వ్యాధి సోకి కోమాలోకి వెళ్లి జీవచ్ఛయంలా మారింది అని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ము రామ్ దాస్ అన్నారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో హిల్ కాలనీలోని వారి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హారిక తల్లి మాట్లాడుతూ ఆయుర్వేద చికిత్స ద్వారా 5% ఇంప్రూవ్మెంట్ అవుతుందని ప్రతి నెలకు 30,000 రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఇప్పటికే చిన్నారి ఆరోగ్య పరిస్థితుల కొరకు సుమారు 5 లక్షల వరకు అప్పు చేయడం జరిగింది అని ఆమె వాపోయింది. నా భర్త మరణించి 4 ఏళ్లు అవుతుంది. నాకు 2 కుమార్తెలు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వము స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ చిన్నారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను అని హారిక తల్లి అన్నారు. అనంతరం బీజేపీ నందికొండ కన్వీనర్ గణేష్ తంగారాజు మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీలో అధికారులు కుక్కలపైన దృష్టి సారించి వాటిని నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలని చిన్నారి హారికను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ ఉపాధ్యక్షురాలు వావనగిరి జయమ్మ, బూత్ అధ్యక్షురాలు తిల్లాపురం ప్రేమారెడ్డి, ఎస్సీ మోర్చా మండల ఉపాధ్యక్షురాలు కిన్నెర రమణమ్మ పాల్గొన్నారు. ఈ యొక్క ఛానల్లో వీక్షిస్తున్న ప్రజలకి నాదొక విన్నపం. ఈ కుక్కల వల్ల మనం ఏ విధంగా జాగ్రత్త పడాలో ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు వివరించి చెప్తాను. అక్షరాలు పాటిస్తారని నమ్ముతూ ఈ యొక్క పాపని పరిస్థితి చూస్తే 1 సంవత్సరం జీవోత్సవంలో మంచం మీదనే ఎటువంటి కూర్చోవటం కానీ లేవటం కానీ కదలటం కానీ జరగట్లేదు. అమ్మాయికి బ్రెయిన్కి ఈ ర్యాబిస్ ఎక్కటం వల్ల బ్రెయిన్ పని చేయట్లేదు, కూర్చోవడానికి కూడా శక్తి లేదు, అన్నీ మంచం మీదనే, తినటం కూడా లిక్విడ్ రూపంలో తింటుంది. ఈ స్థితిలోకి ఏ జీవి రాకూడదు, ఒక బిడ్డ నష్టపోకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కుక్కల జాగ్రత్తల్లో మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కూడా మీరు దగ్గర ఉండి స్కూల్లో వదిలిపెట్టి రావాలి. ఈ నరకం ఇంకొక వ్యక్తికి ఉండకూడదు అనేది మేము కోరుకుంటున్నాం. ఈ పాపకి చికిత్స వల్ల లక్షల్లో ఖర్చు అయ్యాయి, అప్పులైనాయి. మాకు ప్రభుత్వ ద్వారా ఈ పాపకి నాకు ఆర్థికంగా ఏమన్నా ముఖ్యమంత్రి ద్వారా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నా బాధ వేదన ఏంటంటే ఈ కుక్కల వల్ల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయా, ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోతే ఈ అధికారులకి, ప్రభుత్వ అధికారులకు కానీ ఈ మున్సిపల్ వాళ్ళకి కానీ కనువిప్పు కలుగుతుంది. అప్పుడు ఏ విధంగా చర్య తీసుకుంటారో కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం. స్థానిక ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ ఒకటే నా విన్నపం, మీ ద్వారా ఈ సమాచారం పోవాలనే ఉద్దేశంతో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తారు, మనమే అడగాలి, డాక్టర్లు కూడా చెప్పరు. మనం అడిగి దీనికి ఏమైనా ప్రమాదం ఉందా, ఇంకో ఇంజెక్షన్ ఏదో ఉంటుందంట కదా తెలియకపోయినా కానీ ఈ ఇంజెక్షను ఇమ్యునోగ్లోబులిన్ రిగ్గింగ్ ఇంజెక్షన్ అని ఉంటుంది. రిగ్గింగ్ ఇంజెక్షన్ ఎక్కడైతే పన్నుగాటు పడుతుందో దాని చుట్టూరు ఇవ్వాలి. అది కంపల్సరీగా వేయించుకోవాలి. డాక్టర్ చెప్పకపోయినా కానీ అడిగి మరి ఆ ఇంజెక్షన్ వేయించాలనేది ప్రజలను కోరుకుంటున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా కూడా మాకు పట్టిన గతే పడుతుంది. ఆ విధంగా కాకూడదనే నా తాపత్రయం, బాధ. ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకొని ఈ కుక్కల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, కుక్కలు పెంచుకునే ప్రేమికులైనా కానీ ఆ కుక్కలను కూడా కట్టేసుకొని మంచిగా చూసుకున్న అభ్యంతరం లేదు. వీధిలోకి వదిలేసి ఈ మధ్యకాలమే ఒక చిన్న పిల్లోడిని కూడా కరవడం జరిగింది. పెంచుకున్న కుక్కని వాళ్ళు షికారుకి తీసుకొచ్చి వదిలేస్తే ఆ పిల్లోడిని కూడా కరవడం జరిగింది. అట్లాగే ఈ ర్యాబిస్ వల్ల ఇన్ని రోజులు బ్రతకటం కూడా ఆశ్చర్యం అని చెప్పేసి మన నీలోఫర్ డాక్టర్లు వాళ్ళు ఆశ్చర్యం వెలబుచ్చారు. ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, పాప ఎలా ఉంది, తీసుకురండి చూద్దామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మేము డాక్టర్లు ఆల్రెడీగా 4 నెలల ట్రీట్మెంట్లలో ఈ అమ్మాయి చనిపోవడం
100% జరుగుతుంది, కానీ బ్రతికే ఛాయిస్ అయితే లేదు, ట్రీట్మెంట్ లేదు. ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచి చూసుకోండి అని చెప్పారు. మేము ఈ వెంటనే ఆయుర్వేదిక్ వైద్యంతో ఈ రోజు వరకు నడిపించుకుంటూ వస్తున్నాము. ఈ క్రమంలో ఆ మందు వాడిన తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దాదాపు 5 నెలల నుంచి. ఈ మధ్యకాలమే అమ్మాయి స్పర్శ కూడా తెలుస్తుంది. కానీ ఒకటే, చాలామంది చేస్తారు, పిచ్చి కుక్క కరిచి ర్యాబిస్ వచ్చిన వాళ్ళకి తడిగుడ్డేసి చంపేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ టైంలో మనకు కూడా చాలా భయంకరం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధలో తడిగుడ్డేస్తాం, చనిపోతాడు. కానీ మేము మాత్రం ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలనే తాపత్రయంతో ప్రజల యొక్క పూజా ఫలం వాళ్ళ ఇచ్చిన ధైర్యంతోనే ఆ పాపని ఈ రోజు వరకు మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంకా బ్రతుకుదనే మాకు ఆశలు చిగురించే ఉన్నాయి. కానీ డాక్టర్లు కూడా ఇప్పటికీ చెప్తున్నారు, చెప్పలేము, ఏ టైం ఏ క్షణం అని చెప్పలేము. అది ఎప్పుడు విజృంభించినా కూడా అది ఒంట్లో ఉంది, చనిపోవటమే ఉంటుంది, కానీ దానికి ట్రీట్మెంట్ లేదు. కాబట్టి మనం ఎటు చెప్పలేము అనేది వాళ్ళు గ్యారెంటీగా కూడా బ్రతుకుద్దని చెప్పట్లేరు. కానీ మాకు కూడా బతుకుద్దని ఆశతో ఉన్నాం. మీ ఛానల్ ద్వారా, మీ యొక్క పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా మన స్టేట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ యొక్క కృషి ఉండాలని మీ పత్రిక మీడియా మిత్రులందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను. ఈ పాప దుస్థితి ఆల్రెడీ మీరు చూసారు. చిన్నతనంలోనే చాలా చలాకైన ఆ పిల్ల ఆ పిచ్చి కుక్క కరగడం వల్ల, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆ పాప పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో కనీసం 4-5 సార్లు కుక్కల గురించి కంప్లైంట్ చేసిన ఈ రోజు వరకు కూడా కుక్కల పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, దాన్ని ఎటువంటి వైద్యాధికారుల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా జరిగింది. పందులు కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో పందులు కూడా బాగా పెరగడం, చుట్టూ వాతావరణం కూడా చాలా ఇదిగా ఉండడం వల్ల ఘోరంగా ఉంది పరిస్థితి. సాగర్ పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి అధికారులు ఒకసారి సాగర్పై దృష్టి పెట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం బీజేపీతో.